అనకాపల్లి జిల్లా సోమలింగపాలెం గ్రామంలో భారీగా మద్యం పట్టుబడింది. దాదాపు 49 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 39,000 బాటిళ్లు గోవా నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గడ్డివాంలో డంపు చేసిన మద్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా సోమలింగపాలెం గ్రామంలో భారీగా మద్యం పట్టుబడింది. దాదాపు 49 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 39,000 బాటిళ్లు గోవా నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గడ్డివాంలో డంపు చేసిన మద్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వైశాలి. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం సోమలింగపాలెం గ్రామంలో భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే సుమారుగా 49 లక్షల విలువైన మద్యాన్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిన్న జరిగినటువంటి సోదాల్లో ఎక్కడికక్కడ పోలీసులు నిఘా పెట్టినప్పటికీ కొంతమంది అడ్డదారుల్లో మద్యాన్ని అయితే డంప్ చేస్తున్నట్టుగా ముందస్తుగా పోలీసులు సమాచారం రావడం జరిగింది. అయితే సుమారుగా 39,000 బాటిల్ని గోవా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో గత 2 రోజులుగా నిఘా పెట్టడం జరిగింది. అయితే ఈ నిఘాలో 3 వ్యక్తులు 2 బైకుల మీద మద్యాన్ని తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ 3 వ్యక్తులు ఎక్కడికి ఈ మద్యాన్ని డంప్ చేస్తున్నారనే విషయంపై పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. అయితే గత 2 రోజులుగా కూడా ఒక గడ్డివాంలో ఏదో ఒక సోమలింగపాలెం గ్రామంలో ఒక పొలంలో ఉన్నటువంటి గడ్డివాంలో ఈ మద్యాన్నంతా డంప్ చేస్తున్నట్టు పోలీసులు అయితే గుర్తించారు. అయితే 3 వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే 3 వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి ఒక కొత్తగా వచ్చినటువంటి ఒక ఎంపీ అభ్యర్థికి సంబంధించిన మద్యంగా కూడా వీరైతే చెప్పడం జరిగింది. అయితే దీనిపై పోలీసులు అయితే పూర్తిగా సమాచారం అయినప్పటికీ స్థానికులైతే ఇది ఒక ఎంపీకి సంబంధించినటువంటి మద్యంగా కూడా స్థానికులైతే వివరించడం జరిగింది. అయితే సుమారు 39,000 బాటిల్ గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నట్లయితే పోలీసులకి సమాచారం కొంతమంది స్థానికులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరిని కూడా 3 ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు 49 లక్షల విలువైన మద్యాన్ని అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అతి భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారిగా కూడా ఎస్పీ అయితే వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే గట్టిగా నిఘా పెట్టినప్పటికీ కూడా అడ్డదారుల్లో అక్రమాస్తులు మద్యాన్ని అయితే సరఫరా చేస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.